అవును, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. ఎందుకు? ఏం లేదు, ఆయనకి 2 విషయాలు చెప్పాలి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఆయన కొడుకు ప్రేమలో పడ్డాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? నువ్వు తన కోడలుగా రాబోతున్నావని. వెరీ ఫన్నీ. రేయ్, సీనుకి ఎలా ఉందిరా? డాక్టర్ అబ్జర్వ్ చేస్తున్నట్టు రా. సీనుకి ఎలా ఉంది డాక్టర్? అతనికి D6 వర్టిబ్రల్ స్పైనల్ ఫ్రాక్చర్ అయింది. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఐ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అతను 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏం జరిగిందిరా? నా దగ్గర దాస్తావేంట్రా? చెప్పు. మీరెవరు బయటికి వెళ్ళదు, పొజిషన్ డేంజర్గా ఉంది సార్. బయటికి వెళ్తే చంపేటట్టున్నారు. మనందరం లోనే ఉండిపోయాం. కనీసం పోలీసులు కన్నా ఫోన్ చేయండి సార్. చాలా అన్యాయం జరిగిపోయిందన్నా. మీరే ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలయ్యా. ఈ చిట్ ఫండ్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారయ్యా. రేయ్, మర్యాదగా తలుపులు తీస్తారా లేకపోతే పగలు కొట్టమంటారా? ఏయ్, ఎక్కడ మీ మేనేజర్? లోపల లేడు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోయాడు? పారిపోవాల్సిన అవసరం ఆయనకేంటి? మేము డబ్బులు ఇవ్వకపోతే అనడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఎవరన్నా వచ్చి అనడానికి? సురేష్ సార్. ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్. జనం నుంచి ఒక్కడొచ్చి సాక్ష్యం చెప్పినా సార్. ఆ పాండుగాడిని అరెస్ట్ చేయొచ్చు. అలాగే సార్. సార్, వాడే పాండు కొడుకు అజయ్ సార్. అజయ్, పదరా స్టేషన్కి. ఎందుకు? నీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. పదా. ఎరా, నువ్వు నీ బాబు ఏమనుకుంటున్నారా? పబ్లిక్ని బెదిరించి మొత్తం సిటీని మీ కంట్రోల్లో తీసుకుందాం అనుకుంటున్నారా? ప్లీజ్, నేను ఎవరిని బెదిరించలేదు. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా ఫ్రెండ్కి దెబ్బలు తగిలాయని తెలిసింది. వా, ఏమి డ్రామారా! నీ బాబేమో అందరినీ చెదగొట్టి పాడేస్తుంటాడు, నువ్వేమో ఏమీ తెలియనట్టుగా వెళ్ళి సానుభూతి చూపించి సంతాప సభ ప్రకటిస్తావు. అయినా నీ ఫ్రెండ్ హాస్పిటల్లో చేరడానికి కారణం నీ బాబే కదరా. ఇంకా నీ పరామర్శలేంటి? మీరు మాట్లాడటం పూర్తయితే చెప్పండి, నేను వెళ్ళాలి. ఎక్కడికరా వెళ్ళేది? రాని రికమెండేషన్ ఫోన్ రావాలి కదా. ఆ బాయిగాడు ఒక గాడ్ ఫాదరు, నీ బాబాడికి ఒక చెంచా. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? రౌడీలకి గుండాలకి కూడా స్టేషన్లో మర్యాదలు చేస్తారా? ఏంట్రా చూపు నీ బాబులాగా? ఇన్స్పెక్టర్, అజయ్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? బ్రీఫ్గా చెప్పాలా, బ్రాడ్గా చెప్పాలా? పొలైట్గా చెప్తే చాలు. భాగ్యనగర్ చిట్ ఫండ్ కంపెనీ గొడవ గురించి ఇంట్రోగేట్ చేయడానికి తీసుకొచ్చాను. దానికి అజయ్కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది, మీకు తెలీదమ్మా. ఇతను ఫాదర్ పాండు ఒక పెద్ద గోండా. ఈ గొడవలన్నింటికి కారణం అతనే. తండ్రి చేసిన తప్పులకి కొడుకు శిక్ష అనుభవించాలని కొత్తగా లా బుక్లు ఏమైనా రాసుకున్నారా? మేడం, చూడండి ఇన్స్పెక్టర్, అజయ్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజనే కాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో టాపర్. అనవసరంగా అతని రెప్యుటేషన్ పాడు చేయాలని చూసారంటే ఐ షల్ నాట్ ఓన్లీ ప్రెస్ చార్జెస్ అగైన్స్ యూ, ఐ విల్ డ్రాగ్ యూ టు కోర్ట్. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఎక్కడైనా గొడవల్లో కనిపించిన లాయర్లే కాదు, లీడర్లు వచ్చినా వదిలిపెట్టు. చాలా థ్యాంక్స్ ఆంటీ, ఉంటాను. ఓకే అజయ్, బాయ్. బాయ్. అలాగే.
ఏంటి అలా ఉన్నావు? నాకేంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఫస్ట్ టైం, లైఫ్లో ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నువ్వే నేరం చేసావు? నీ కొడుక్క పుట్టడం. అజయ్, భాగ్యనగర్ చిట్ ఫండ్స్ మీద నీ దాదాగిరి చూపించావు. అక్కడ నా ఫ్రెండ్స్ సీనుకి చావు దెబ్బలు తగిలాయి. వాడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే పోలీసులు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. ఎవరా నీ స్టేషన్ తీసుకెళ్ళింది? ఎందుకు? ఇప్పుడు నీ దాదాగిరి అతను మీరు చూపిస్తావా? చూడనా, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆ గొడవలో సీను చచ్చిపోయి ఉంటే? సీను ఆ గొడవలోకి ఎందుకు వచ్చాడు తెలీదురా? అవును, నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు జిమ్లో దీపక్ని కొట్టి వెళ్ళిపోయాక నేను నీ కొడుకునని నెమ్మదిగా నన్ను ఉద్యోగంలోంచి తప్పించేశాను. అది నీకు తెలుసా? నా ఇంటర్వ్యూ గురించి సివిల్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారో అది నీకు తెలుసా? నీకేం చెప్పినా నువ్వు మళ్ళీ గొడవలో దిగుతావని అసలు నీకేమీ చెప్పలేదు. అదే నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ బాయ్ లోకం. అయినా ఎన్ని దెబ్బలు తగిలినా సీను బతికాడు. అది నా అదృష్టం. అది కాదురా, ఆ చిట్ ఫండ్ కంపెనీ జనాలు మోసం చేస్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని వెళ్ళటానికి మీరెవరో? మీరేమైనా పోలీసులా, లాయర్లా, జడ్జిలా? చూడనా, చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని డాక్టరే కాపాడాలి. నువ్వు వెళ్ళి బతికిస్తావా? విమానాన్ని పైలటే నడపాలి. నువ్వు బాగా వెళ్ళి నడుపుతారా? ఒక్కరి పనిలో ఇంకొకరు జోక్యం కలిగించుకోబట్టే మీ మధ్య అమాయకులు బలైపోతున్నారు. తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాను కదరా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. క్షమించాల్సింది నేను కాదు, నీ కొడుక్క పుట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అవునా? అజయ్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా? ఇంత గుడ్ న్యూస్ అంత సాడ్ ఫేస్ తో చెప్తావేంటి? ఏం చేశారు డాడీ? అజయ్ వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్న దగ్గర నుండి అదే బాధతో, అదే మూడ్లో ఉంటున్నాడు. ఇంత మంచి న్యూస్ తెలిసినా అతను సంతోషంగా లేడు. అతను సంతోషంగా ఉండాలంటే ఒక ఐటమ్ ఉంది. ఏంటి? స్వీటా? సీక్రెట్. వాట్ ఫెంటాస్టిక్ న్యూస్! కంగ్రాచులేషన్స్ అజయ్. కంగ్రాచులేషన్స్ అజయ్, కంగ్రాచులేషన్స్. ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నావు అజయ్? రేపు ఈవినింగ్ ఆంటీ. అజయ్, నువ్వు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పైగా ఈ స్పెషల్ స్వీట్ కూడా చేశాం. తీసుకో. ఆహా, ఇది తింటే ఢిల్లీకి వెళ్ళటం కదా నాయనా, ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తాం. సెటైర్లు మాకు కూడా వచ్చు బాబు. అజయ్, నీ సమస్య తీరిపోయింది. ఇక మా ఇంట్లో ఉన్న సమస్యను నీ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతున్నావు? నేను సమస్యలా కనిపిస్తున్నానా? చూడమ్మా, ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో స్వీట్లు, కొంచెం పెద్ద అయిన తర్వాత హాట్లు. సమస్య అంటారేంటి అంకుల్? నాకు దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు. చదువు, ఫ్రెండ్స్, ప్రేమ. కానీ అన్నిటికీ మించి నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా మీరు మీ అల్లుడుగా నన్ను... ఈ గ్రౌండ్లు బ్యాక్గ్రౌండ్లు ఎవరికి కావాలయ్యా? మా అమ్మాయి ఇష్టపడింది నిన్ను, ప్రేమించింది నీ వ్యక్తిత్వాన్ని. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అజయ్. అబ్బా, లాయర్ గారు ఇన్నాళ్లకు నిజం చెప్పారు. తీసుకోండి. చూడు పాండు, పిల్లల్ని మనం పెంచగలం కానీ వాళ్ళ కోరికలు, ఆశల్ని మనం అనుకున్నట్టుగా పెరగాలని చూడకూడదు. అజయ్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? లేడక్క, ఎక్కడో హోటల్లో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడని తెలిసింది. మరింకే, నువ్వు కూడా సరదాగా వెళ్ళొచ్చుగా. వెళ్ళినా పలకరించడు, నా మొహం కూడా చూడ్డేమో. అదేంటి పాండు? సీనుకు తగిలిన దెబ్బ కన్నా అజయ్ మనసుకి పెద్ద దెబ్బ తగిలింది. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకు అలా అనుకుంటావు? నువ్వు పార్టీకి వెళ్ళు, వాడెంత సంతోషపడతాడో నాకు తెలుసు.